ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 11వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 93వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దుందుభి అస్థిపంజరాన్ని దూరంగా విసురుట, సాల వృక్షములను భేదింపము అని సుగ్రీవుడు రాముణ్ణి కోరుట అనే కథగా విందాం. రాముడు పలికిన మాటలు విని సుగ్రీవుడు రాముణ్ణి గౌరవించి ప్రశంసించాడు. నీవు కోపిస్తే మర్మస్థానములను భేదించేవి, మండుచున్నవి తీక్షణములైన శరములతో ప్రళయకాల సూర్యుడి వలె లోకములను కాల్చివేయగలవు, సందేహం లేదు. వారికి ఎంత పౌరుషం ఉందో, ఎంత పరాక్రమం ఉందో, ఎంత ధైర్యం ఉందో సావధాన చిత్తంతో విని తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి. వాలి బ్రహ్మ ముహూర్తమునందు లేచి సూర్యుడు ఉదయించడానికి పూర్వమే పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రానికి, దక్షిణ సముద్రం నుండి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యోపాసన చేస్తూ ఉంటాడు. పరాక్రమవంతుడైన ఆ వాలి పర్వతములపైకి ఎక్కి పెద్ద పెద్ద పర్వత శిఖరాలను బలంచేత బంతుల వలె ఎగరవేసి వాటిని పట్టుకుంటూ ఉంటాడు. వాలి తన బలాన్ని ప్రకటించడం కోసం అడవిలోని సారము గల అనేక విధములైన ఎన్నో వృక్షాలను బలంచేత విరక్కొడుతూ ఉంటాడు. కైలాస శిఖరం వంటి ప్రమాణం గల మహాబలవంతుడైన మహిష రూపము గల దుందుభి అనేవాడు 1000 ఏనుగుల బలంతో ఉండేవాడు. ఆ దుందుభి బలగర్వం చేత వరములు పొంది ఉండడం చేత మోహితుడై నదులకు పతి అయిన సముద్రుని వద్దకు వెళ్ళాడు. తరంగములతోనూ రత్న సముదాయములతోనూ కూడిన ఆ సముద్రుని అతిక్రమించి, అంటే లెక్క చేయకుండా, నాతో యుద్ధానికి రా అని సముద్రుని పిలిచాడు. ధర్మాత్ముడు గొప్ప బలం గలవాడు అయిన సముద్రుడు లేచి కాలం చేత ప్రేరేపింపబడి ఆ విధంగా వచ్చిన అసురునితో ఈ విధంగా పలికాడు. నీతో నేను యుద్ధం చెయ్యను. నీతో ఎవడు యుద్ధం చేయగల సమర్థుడో అతని గురించి చెబుతాను విను. మహారణ్యంలో హిమవంతుడు అనే పేరు గల పర్వతరాజున్నాడు. శివుని మామగారైన అతడు మునులకు ఆశ్రయం ఇచ్చేవాడు. ఆ పర్వతరాజుపై ఎన్నో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అనేక విధములైన గుహలు, జల ప్రవాహాలు ఉన్న ఆ శైలరాజు చాలా సమర్థుడు. నీకు యుద్ధానందాన్ని ఇవ్వగలవాడు అతడే అని పలికాడు. దుందుభి సముద్రుడు తనకు భయపడినాడు అని తలచి ధనుస్సు నుంచి బయలుదేరిన బాణం వలె మహావేగంతో హిమవత్ పర్వతాన్ని చేరి ఏనుగుల వంటి ప్రమాణం గల తెల్లని ఆ హిమవత్ పర్వత శిలలను పడగొట్టి నేలపై నలుమూలలా చిమ్మివేశాడు. పిమ్మట తెల్లని మేఘం వంటి ఆనందకరమైన ఆకారం గల సౌమ్యుడైన హిమవంతుడు తన శిఖరము మీదనే నిలిచి ఈ విధంగా పలికాడు. ధర్మమునందు ఆసక్తి గలవో దుందుభి, నన్నీ విధంగా క్లేశపెట్టకు. నేను మునులకు నివాస స్థానమైన వాణ్ణి. యుద్ధం చేయడంలో నాకు నేర్పు లేదు అని పలికాడు. బుద్ధిమంతుడైన ఆ పర్వతరాజు పలికిన మాటలు విని దుందుభి కోపం వలన ఎర్రబారిన నేత్రాలతో ఈ విధంగా పలికాడు. నీకు యుద్ధం చేసే సామర్థ్యం లేకపోతే, లేదా నన్ను చూసి భయపడి నీవు యుద్ధ ప్రయత్నం చెయ్యకపోతే యుద్ధం చెయ్యవలెను అనే వాంఛగల నాతో యుద్ధం చేయగల వానిని ఎవరైనా చూపించు. హిమవంతుడు ఆ అసురోత్తముని మాటలు విని కోపించి పూర్వం ఎన్నడూ పలకని మాట అతనితో ఈ విధంగా పలికాడు. ఓ మహాబుద్ధిశాలి, దేవేంద్రుని పుత్రుడు, ప్రతాపవంతుడు, శోభాసంపన్నుడు అయిన వాలి అనే ఒక వానరుడు సాటిలేని అందంగల కిష్కింధా నగరంలో నివసిస్తున్నాడు. అతడు గొప్ప బుద్ధి గలవాడు, యుద్ధంలో నేర్పుగలవాడు. దేవేంద్రుడు నముచికి వలె అతడు నీకు గొప్ప ద్వంద్వ యుద్ధాన్ని ఇవ్వగల సమర్థుడు. నీకు ఇప్పుడు యుద్ధం చేయాలనే కోరిక ఉంటే వెంటనే అతని మీదకి వెళ్ళు. సూర్యుడైన ఆ వాలిని యుద్ధంలో ఎవరూ ఎదుర్కోలేరు. దుందుభి హిమవంతుని మాటలు విని గొప్ప కోపావేశంతో వాలి నగరమైన కిష్కింధకు వెళ్ళాడు. మహాబలశాలి అయిన ఆ దుందుభి మహిషి రూపం ధరించి తీక్షణములైన కొమ్ములతో భయం కలిగిస్తూ వర్షాకాలమునందు ఆకాశమునందు వ్యాపించిన ఉదకంతో నిండి ఉన్న నల్లని మేఘం వలె ధ్వని చేశాడు. ఆ దుందుభి సమీపమునందున్న వృక్షాలను విరిచివేస్తూ డెక్కలతో భూమిని చీరుస్తూ ఏనుగు వలె దర్పము వలన కొమ్ముతో
కిష్కింధ ద్వారాన్ని పొడుస్తూ ధ్వని చేశాడు. అంతఃపురంలో ఉన్న వాలి ఆ శబ్దాన్ని విని కోపించినవాడై నక్షత్రాలతో కూడిన చంద్రుని వలె స్త్రీలతో కూడినవాడే బయటికొచ్చాడు. వాలి మితంగా స్పష్టములైన అక్షరములు పదములు గల వాక్కును ఆ దుందుబితో పలికాడు. ఓ దుందుబి, నగర ద్వారానికి అడ్డుగా నిలిచి ఎందుకు అరుస్తున్నావు? నీ విషయం నాకు తెలుసు. ఓ మహాబలుడా, నీ ప్రాణాలు రక్షించుకో అని పలికాడు. బుద్ధిమంతుడైన ఆ వాలి మాటలు విని దుందుబి కోపం చేత ఎర్రబడిన నేత్రాలతో ఈ విధంగా పలికాడు. ఓ వీరుడా, స్త్రీల సమక్షంలో ఇలాంటి గర్వోక్తులు పలకకు. ఇప్పుడు నాతో యుద్ధం చెయ్యి. నీ బలం ఎంతటిదో తెలుసుకుంటాను. లేదా ఈ రాత్రి నేను నా కోపాన్ని నిగ్రహించుకుంటాను. నువ్వు సూర్యోదయం వరకు స్వేచ్ఛగా కామభోగాలను అనుభవించు. వానరులను కౌగిలించుకుని వారికి చివరిసారిగా ఇవ్వదలిచిన కానుకలు ఇచ్చేయి. నువ్వు సమస్తమైన వానరులకు ప్రభువు కాబట్టి నీ స్నేహితులందరికీ వీడ్కోలు చెప్పేయి. కిష్కింధను చివరిసారిగా బాగా చూసుకో. నీ వంటి వాణ్ణే పురంలో రాజుగా నియమించు. స్త్రీలతో క్రీడించు. నేను నీ దర్పమును నశింపచేయగలవాడను. మద్యం త్రాగిన మత్తులో ఉన్న వానిని గాని, ఏమరపాటు చెందిన వానిని గాని, ఓడిపోయిన వానిని గాని, ఆయుధాలు లేని వానిని గాని, దుర్బలుని గాని, నీవలే కామమోహితుడై ఉన్నవానిని గాని చంపేవానికి భ్రూణహత్యా పాపం కలుగుతుంది కదా అని పలికాడు. అప్పుడు వాలి నవ్వి తారా మొదలైన ఆ స్త్రీలందరినీ పంపివేసి కోపించినవాడై మూర్ఖుడైన ఆ అసుర శ్రేష్ఠునితో ఈ విధంగా పలికాడు. నేను మధ్య మదంతో ఉన్నానని అనుకోకు. నీకు భయం లేకపోతే యుద్ధానికి రా. ఈ యుద్ధంలో ఈ మదము అంటే మద్యపానం వీరపానం అని తెలుసుకో అని వాలి దుందుబితో పలికాడు. చాలా కోపించిన వాలి అతనితో ఈ విధంగా పలికి తండ్రి అయిన దేవేంద్రుడిచ్చిన బంగారు మాలను ధరించి యుద్ధానికై నిలబడ్డాడు. అప్పుడు వానర శ్రేష్ఠుడైన వాలి పర్వతం వలె ఉన్న ఆ దుందుబిని కొమ్ములు పట్టి అరుస్తూ నేలపై వేసి పడగొట్టాడు. వాలి ఆ దుందుబిని క్రింద పడవేసి గొప్ప ధ్వని చేస్తూ అరిచాడు. కింద పడవేయబడిన ఆ దుందుబి చెవుల నుంచి రక్తం స్రవించింది. కోపావేశంతో పరస్పరము జయించాలి అని కోరుకుంటున్న ఆ వాలి దుందుభులకు ఘోరమైన యుద్ధం జరిగింది. దేవేంద్రునితో సమానమైన పరాక్రమం గల వాలి అప్పుడు పిడికిళ్లతో గుద్ది, మోకాళ్లతో పొడిచి, పాదాలతో తన్ని, శిలలతోనూ వృక్షాలతోనూ కొట్టి యుద్ధం చేశాడు. వాలి దుందుబులలో దుందుబి బలం తగ్గిపోయింది. వాలి బలం పెరిగిపోయింది. ఆ దుందుబిని ఎత్తి నేల మీద పడవేయగా ప్రాణములను హరించే ఆ యుద్ధంలో దుందుబి నేల మీద నలగకొట్టబడ్డాడు. నేల మీద పడవేయబడిన ఆ దుందుబి శరీర రంధ్రాల నుంచి అత్యధికంగా రక్తం స్రవించింది. పెద్ద శరీరం గల అతడు మరణించి నేల మీద పడిపోయాడు. బలశాలి అయిన వాలి బలం తగ్గిపోయి మరణించిన ఆ దుందుబిని చేతులతో ఎత్తి ఒక్క ఊపులో యోజన దూరం విసిరేశాడు. ఆ దుందుబి వేగంగా విసిరివేయబడ్డప్పుడు వాని నోటు నుండి కారిన రక్త బిందువులు గాలికి ఎగిరి మతంగాశ్రమం చుట్టూ పడ్డాయి. రామా, మతంగముని తన ఆశ్రమంలో పడిన రక్త బిందువులను చూసి ఆ విధంగా చల్లిన వానిపై కోపించి ఈ పని చేసినవాడు ఎవడా అని ఆలోచించాడు. ఈ రక్తం నాపై పడ్డానికి కారణమైన దురాత్ముడు, దుర్బుద్ధి, వినయహీనుడు అయిన ఆ మూర్ఖుడెవడో? ఆ మునిశ్రేష్ఠుడు ఈ విధంగా అనుకుంటూ బయటికి వెళ్ళ చూడగా అతనికి చచ్చి నేల మీద పడి ఉన్న పర్వతం వంటి ఆకారం గల దున్నపోతు కనబడింది. ఆ పనిచేసినవాడు వాలి అని ఆ ముని తపోబలం చేత తెలుసుకుని ఆ మహిషాన్ని తన ఆశ్రమం వైపు పడవేసిన ఆ వాలికి గొప్ప శాపం ఇచ్చాడు. నా నివాస స్థానమైన ఈ వనాన్ని రక్తం చేత పాడు చేసినవాడు ఈ వనంలో ప్రవేశించకూడదు. ఆ విధంగా ప్రవేశిస్తే అతడు మరణిస్తాడు. ఈ అసురుని శరీరాన్ని ఎవడు విసిరేశాడో అతడు ఈ వృక్షాన్ని కూడా విరక్కొట్టాడు. పూర్తి యోజనం ప్రమాణం గల నా ఆశ్రమం చుట్టుపక్కలకు వస్తే దుర్బుద్ధి అయిన అతడు జీవించడు. నా వనాన్ని ఆశ్రయించి ఉన్న అతని మంత్రులు మొదలైన వారు కూడా ఇటు మీద ఇక్కడ నివసించకూడదు. వారందరూ నా మాటలు విని వెళ్ళిపోయేదరుగాక. నేను నిత్యం ఈ వనాన్ని పుత్రుని సంరక్షించుకున్నట్లు సంరక్షించుకుంటున్నాను. అట్టి ఈ వనంలో నివసించి ఆకులను, అంకురాలను, ఫలములను, మూలములను పాడు చేస్తున్న ఆ వానరులు దీనిని విడిచి వెళ్ళకపోతే వాళ్ళను కూడా తప్పకుండా శపిస్తాను. ఒక్క దినం మాత్రమే గడువిస్తున్నాను. రేపు నా కంటబడిన వానరుడు ఎన్నో వేల సంవత్సరముల పాటు శిలయై పడి ఉంటాడు.
ముని పలికిన మాటలు విని వానరులు ఆ వనాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి వాలి ఈ విధంగా పలికాడు: మతంగ వనంలో నివసించే మీరందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వానరులంతా క్షేమమే కదా? పిమ్మట ఆ వానరులందరూ తాము రావడానికి గల కారణాన్ని, అతనికి కలిగిన శాపాన్ని గూర్చి చెప్పారు. అప్పుడు ఆ వాలి వానరుల మాట విని సవినీయంగా ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. మతంగ మహర్షి వాలి మాటలు ఆదరించకుండా ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. వాలి శాపం తగలడం చేత భయపడుతూ వ్యాకుల చిత్తంతో ఉన్నాడు. మహారాజా రామా, నాటి నుండి వాలి శాపానికి భయపడి ఋష్యము ఒక మహాపర్వతం మీదకి ప్రవేశించడానికి, చివరికి దానివైపు చూడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. రామా, వాలి మహావనంలో ప్రవేశింపజాలడు అని తెలుసుకుని నేను ఏమీ భయం లేకుండా మంత్రులతో కూడా ఇక్కడ సంచరిస్తున్నాను. బలగర్వంతో వాలి దూరంగా విసిరేసిన ఆ దుందుబి అస్థిపంజరం ఇదిగో పర్వత శిఖరం వలె ప్రకాశిస్తోంది. ఇవిగో ఇక్కడ కొమ్మలతో నిండిన 7 సాలవృక్షాలున్నాయి. వాలి బలంచేత వీటిలో ఒకదానిని ఊపి ఆకులన్నీ రాలిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. వాలికున్న సాటిలేని బలం గూర్చి స్పష్టంగా చెప్పాను. అట్టి వాలిని యుద్ధంలో నువ్వు చంపగలవా అని సుగ్రీవుడు శ్రీరాముని ప్రశ్నించాడు. సుగ్రీవుడు మాటలు విని లక్ష్మణుడు నవ్వుతూ, రాముడు వాలిని చంపగలడు అనే విషయాన్ని అతడేం చేస్తే నమ్ముతావు అని పలికాడు. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు: పూర్వము వాలి ఈ 7 సాలవృక్షాల్ని ఒకదానొకటి పట్టుకుని అనేక పర్యాయాలు నేను చెప్పినట్లు పీడించేవాడు. రాముడు ఒక్క బాణంతో ఈ చెట్లలో ఒక్కదానిని చీల్చగలిగినట్లయితే అప్పుడు రాముని పరాక్రమం చూసి వాలిని ఇతను చంపగలడు అని నమ్ముతాను. చచ్చిన ఈ మహిషాకారంలో ఉన్న దుందుబి అస్థిపంజరాన్ని రాముడు ఒక్క కాలితో ఎత్తి బలంచేత 200 ధనుస్సుల అంటే 400 గజాల దూరం విసిరివేయగలిగినా కూడా ఇతడు వాల్ని చంపగలడు అని నమ్ముతాను. సుగ్రీవుడు కొనలయందు ఎర్రగా ఉన్న నేత్రములు గల రామునితో ఈ విధంగా పలికి క్షణకాలం ఆలోచించి మరల ఈ విధంగా పలికాడు: వానరుడైన వాలి సూర్యుడుననే అభిమానం కలవాడు. అతని బల పౌరుషాలు అంతటా ప్రసిద్ధాలు. బలవంతుడైన అతడు ఎన్నడూ యుద్ధంలో ఓటమిని ఎరుగడు. ఇతడు దేవతలు కూడా చేయజాలని పనులు చేసున్నాడు. ఆ పనులను గూర్చి ఆలోచించి భయపడి నేను ఈ ఋష్యశృంగ పర్వతాన్ని ఆశ్రయించి ఉన్నాను. వానర రాజైన ఆ వాణ్ణి ఎదిరించడానికి గాని జయించడానికి గాని శక్యం కాదు. అతడు కోప స్వభావం కలవాడు. ఈ విషయం తెలిసే నేను ఈ ఋష్యముఖ పర్వతాన్ని విడిచిపెట్టడం లేదు. నేను భయపడి ఏమి ఆపద వస్తుందో అని శంకిస్తూ నా యందు ప్రేమగల హనుమంతుడు మొదలైన ఉత్తములైన మంత్రులతో కలిసి ఈ మహావనంలో తిరుగుతున్నాను. ఈనాడు నాకు శ్లాఘనీయుడైన ఉత్తమ మిత్రుడు లభించాడు. మిత్రులపై ప్రేమగల ఓ పురుషశ్రేష్ఠుడా, హిమవత్ పర్వతం వంటి వాడైన నిన్ను ఆశ్రయిస్తున్నాను. బలశాలి అయిన ఆ నా దుష్ట సోదరుని బలం ఎంతటిదో నాకు తెలుసు. కానీ యుద్ధంలో నీ పరాక్రమాన్ని నేనెప్పుడూ చూసి ఉండలేదు. నిన్ను పరీక్షింపవాలని గాని అవమానించాలి అని గాని భయపెట్టాలి అని గాని నా అభిప్రాయం కాదు. భయంకరములైన అతడు చేసిన పనులు చూసి నా మనస్సులో భయం కలగడం చేత ఈ విధంగా పలుకుతున్నానే తప్ప నీ మాట, శరీర ప్రమాణం, ధైర్యం, ఆకారం ఇవన్నీ నివురుగప్పిన నిప్పువలే ఉన్న నీ అసాధారణమైన తేజస్సును సూచిస్తున్నాయి అనే మాట నిజం. రాముడు మహాత్ముడైన సుగ్రీవుని వచనం విని చిరునవ్వు నవ్వుతూ అతనితో ఈ విధంగా పలికాడు: సుగ్రీవా, మా పరాక్రమం విషయమైన నీకు నమ్మకం లేకపోతే యుద్ధం చేయడంలో నాకున్న సామర్థ్యాన్ని గురించి నమ్మకం కలిగిస్తాను. రాముడు సుగ్రీవునితో ఈ విధంగా పలికి కాలి బొటనవేలితో దుందుబి శరీరాన్ని అనాయాసంగా ఎత్తి 10 యోజనముల దూరానికి విసిరేశాడు. ఆ విధంగా విసిరివేయబడిన శరీరాన్ని చూసి సుగ్రీవుడు సూర్యుడి వలె ప్రకాశిస్తున్న వీరుడైన ఆ రామునితో లక్ష్మణ వానరుల సమక్షంలో అర్థయుక్తమైన వాక్యాన్ని ఈ విధంగా పలికాడు: మిత్రుడా, పూర్వం ఆనాడు నా సోదరుడైన వాలి బాగా అలసిపోయి మత్తుడై ఉన్న సమయంలో మాంసంతో నిండి పచ్చిగా కొత్తగా ఉన్న శరీరాన్ని విసిరేశాడు. నీవిప్పుడు విసిరేసిన ఈ శరీరం మాంసము లేక తృణము వలె తేలికైపోయింది. నీవి సమయంలో మంచి ఉత్సాహంతో కూడా ఉన్నావు. పచ్చిగా ఉండడం, ఎండిపోవడం అనే దానిలో చాలా భేదం ఉంది. కాబట్టి దీనిని బట్టి అతని బలం అధికమా, నీ బలం అధికమా అని తెలుసుకోవడం శక్యం కాదు. రామా, మీ ఇద్దరి బలాబలాలను గూర్చి వెనకటి సందేహమే నాకు కలుగుతోంది. ఒక్క సాలవృక్షాన్ని భేదిస్తే మీ బలాబలాలు స్పష్టమవుతాయి.
మరొక ఏనుగు తొండం వలె ఉన్న ఈ ధనుస్సు నారి కట్టి చివరి వరకు లాగి మహాశరాన్ని ప్రయోగించు. నీవు ప్రయోగించిన బాణం తప్పక ఈ సాలవృక్షాన్ని చీల్చివేయగలదు. సంశయం లేదు, ఆలోచించకు. నాకు ప్రియమైన కార్యాన్ని తప్పకుండా చేయి. నా మీద ఒట్టు పెట్టి ప్రార్థిస్తున్నాను. తేజస్సులో సూర్యుడు ఏ విధంగా శ్రేష్ఠుడో, మహాపర్వతములలో హిమవత్ పర్వతం ఎంత శ్రేష్టమో, 4 పాదములు గల జంతువులలో సింహం ఎంత శ్రేష్టమో, నీవు కూడా పరాక్రమం చేత మనుషులలో శ్రేష్ఠుడవు అని సుగ్రీవుడు శ్రీరామునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 11వ సర్గ యందలి గల 93 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు దుందుబి అస్థిపంజరాన్ని దూరంగా విసురుట, సాల వృక్షములను భేదింపుము అని సుగ్రీవుడు రాముని కోరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 12వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు 7 సాలవృక్షములను భేదించుట, సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలుచుట, యుద్ధంలో ఓడిపోయి సుగ్రీవుడు మతంగవనానికి పారిపోవుట, రాముడు అతనిని ఓదార్చి అతని మెడలో గుర్తు కోసమై గజ పుష్పమాలను కట్టించి మరల అతనిని యుద్ధానికి పంపుట అనే కథగా వింటారు. రాముడు అతనిని ఓదార్చి అతని మెడలో గుర్తు కోసమై గజ పుష్పమాలను కట్టించి మరల అతనిని యుద్ధానికి పంపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.